రెడ్ స్టార్గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న మాదాల రంగారావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ఫిలింనగర్లోని ఆయన నివాసానికి తరలించారు. అభిమానుల సందర్శనకు అందుబాటులో ఉంచారు. మాదాల భౌతిక కాయానికి మంత్రి తలసాని, సినీ నటుడు చిరంజీవి, సిపిఐ, సిపిఎం నేతలు, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. రేపు సిపిఐ కార్యాలయానికి మాదాల రంగారావు భౌతిక కాయం తరలించి సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. రంగారావు ఆత్మకు శాంతి చేకూరాలని వామపక్ష నాయకులు, చలనచిత్ర ప్రముఖులు ప్రార్థించారు. ఎర్ర జెండాని వెండితెరపై ఎగరవేసిన మొట్టమొదటి అభ్యుదయ విప్లవ హీరో, యువతరాన్ని కదిలించి వాడి గుండెల్లో ఎర్రమలలు పూయించి యావత్ ప్రజాశక్తి చేత విప్లవ శంఖం పూరించిన విప్లవ వీరుడు. ఆయన సినిమాల్లోనే విప్లవ వీరుల పాత్ర కాదు, నిజంగానే నిజ జీవితంలో కూడా ప్రజా ఉద్యమాలు, ఎప్పుడు కమ్యూనిస్టు భావాల ఐక్యత కోసం, కమ్యూనిస్టు పార్టీ కోసం సినిమాల్లో వచ్చింది కూడా ప్రజలకే ఇచ్చి రియల్ కమ్యూనిస్టుగా బ్రతికిన మహా వ్యక్తి. కొండ ఊపిరి వరకు కళామ తల్లికి సేవ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ జెండా అంటే ఒక చేతిలో జెండా, ఎర్ర జెండా, ఇంకొక చేతిలో కళామ తల్లి సేవ, ఈ రెండు అక్కడ చేశాడు. ఆయనకు ఒక కోరిక మాత్రం నెరవేర్చకపోతున్నాం, భవిష్యత్తు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఆయన ఎప్పుడు అంటే కమ్యూనిస్టుల ఐక్యత కావాలి, వామపక్ష ఐక్యత కావాలి. ఐక్యత కోసం సినిమాలు తీశాడు. మా తండ్రి రామారావు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి, ప్రీతిపాత్రుడు ఆయన. ముఖ్యంగా ఆయన హఠాన్ మరణం అన్నది చిన్న సినిమాలు తీసే వాళ్ళందరికీ తీరని లోటు. ఆయన గొప్ప కళాకారుడు. ముఖ్యంగా అభ్యుదయ భావాలతో, వామపక్ష భావాలతో ఎన్నో సినిమాలు నిర్మించి ప్రజల్ని చైతన్యపరచడానికి జీవితాంతం కృషి చేసినటువంటి మంచి కళాకారుడు, ప్రజా కళాకారుడు. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక సంస్థ. అందులో ప్రధానంగా విప్లవోద్యమానికి వన్నె తెచ్చారు. మేమందరం భయపెట్టాం, ఈ టైప్లో సినిమాలు ఎవరు చూస్తారు, ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ జెండా పెట్టి సినిమా తీయటం ఏంటి, లేకపోతే ఈ సమస్యల మీద సినిమాలు తీయటం ఏంటి అని చాలా బెదిరించాం. సినిమా తీయటమే కాకుండా ట్రెండ్ సెటర్ అయ్యాడు. ఏ రేంజ్కి వెళ్ళి అంటే అప్పట్లో పెద్ద స్టార్లైన ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, వీళ్ళందరూ సినిమాల కంటే కూడా ఎక్కువ డబ్బులు చేసే సినిమాల్లో తీసే పరిస్థితికి వెళ్ళాడు. నా జీవితానికి సంబంధించి ఆయనతో చాలా అనుబంధం ఉంది. మొట్టమొదటిసారిగా నన్ను మొట్టమొదటిసారిగా పాడించాడు. ఒకసారి వెళ్ళి పాడినప్పుడు నేను పాడలేకపోయాను. మళ్ళీ మరుసటి సినిమాకి పిలిపించి నన్ను పాడించాడు. నేను సినిమా గాయకుడిని కావడానికి ఆయనే కారణం. ఈయన అతి ఎక్కువ సినిమాలు సోషల్ అవేర్నెస్, ప్రజల ప్రాబ్లమ్స్ గురించి, ప్రజల సైడ్ ఉండి ప్రజల కోసం పోరాడుతూ ఏది ఉపయోగపడుతుంది, ప్రజల కోసం పోరాటం కోసమని వేసిన క్యారెక్టర్స్, ఆయన తీసిన సినిమాలు కూడా అలాంటి. ఆయన నమ్మిన సిద్ధాంతాల ప్రకారం సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది ఆయన లేకపోవడం. ఎర్ర సినిమాలు వచ్చినాయి అంటే దానికి ఈయనతోనే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. నేను 89లో వచ్చినప్పుడు తొలిపొద్దు అని సినిమా ఆయన డైరెక్షన్లో నేను కలిసి యాక్ట్ చేశాము. అప్పటి నుంచి నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు. ఫస్ట్ సినిమాలో నువ్వు బాగా చేస్తున్నావు, ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అవుతావు అని బ్లెస్ చేసిన 10 మంది పెద్దల్లో ఈయన మొదటివారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి కథానాయకుడు శ్రీ మాదాల రంగారావు గారు. నాకు చెన్నై రోజుల నుంచి కూడాను ఆయనతో పరిచయం ఉంది. ఇంకా చెప్పాలంటే నాతోటి అత్యంత సన్నిహితంగా ఉండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళలో బిగినింగ్ డేస్లో టి కృష్ణ, అలాగే మాదాల రంగారావు గారు అని చెప్పొచ్చు. ప్రత్యేకించి కారణం ఏంటంటే మేమంతా ఒంగోలు నుంచి వచ్చాం. నేను ఒంగోలులో చదువుకున్న రోజుల నుంచి వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి. ఒంగోలు నుంచి వచ్చేటువంటి కుర్రవాడిగా వారు నా మీద ప్రత్యేకమైన అభిమానం చూపిస్తూ నేను చేస్తున్న సినిమాల పట్ల వాళ్ళ ప్రత్యేకత దాని గురించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, మనం ఒంగోలు నుంచి వచ్చావయ్యా, నువ్వు అభివృద్ధిలోకి రావాలి, మనం ఒంగోలు పేరు నిలబెట్టాలంటూ నన్ను ఎంతో ఉత్సాహపరిచేవాళ్ళు. అది నాకు బాగా గుర్తుంది. ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నటుడు ఆయన. ఒక ప్రత్యేకమైన సినిమాలు, విప్లవాత్మక సినిమాలని
మాత్రమే చేస్తూ కమర్షియల్ సినిమాల అవకాశం వచ్చినా సరే కాదని వీటి మీదే తన దృష్టి కేంద్రీకరించి ఆ రకంగా విప్లవాత్మక సినిమాలని పోషించి తన ప్రత్యేకత నిలబెట్టుకున్నటువంటి నటుడు మాదాల రంగారావు గారు ఇది మన మధ్య లేకపోవడం చాలా తీరని లోటు. వారి మరణం పట్ల నేను చాలా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆత్మకు శాంతి చూపుకోరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.